భలేకున్నదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే అక్ అక్ కరే అక్ ఆట షురూ రే నువ్వు దుక్కి నాక ఎక్కి దమ్ము సీన్ సితారే బొట్టలో మిఠాయున్నదే చిక్కిలో చక్కరున్నదే నవ్వులో లస్సీ ఉన్నదే కొనట్టు వాటరున్నదే వేలు 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 పురి భలేకున్నదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే అక్ అక్ కరే అక్ ఆట షురూ రే నువ్వు దుక్కి నాక ఎక్కి దమ్ము సీన్ సితారే Hello Kajal. Hi Chetu. Hello everyone. Welcome to the brand new episode of Mast Time Pass with Kajal and Chetu only on ETV Plus. Good morning andarki. Very good morning Kajal. అందరికి ఇష్టమైన డే ట్యూస్డే మస్తు టైం పాస్ లో ఎందుకంటే సరదాగా ఆటలాడుకుంటాము అలాగే కాజల్ ఇంకా చేతు ఆట గెలవడం కోసం కొట్లాడుకుంటూ కూడా ఉంటారు సో ఆట స్టార్ట్ అవుతుంది కొట్లాట స్టార్ట్ అవుతుంది మస్తు టైం పాస్ కూడా స్టార్ట్ అవుతుంది ఎవ్రీడే కాజల్ ఇంకా చేతు ఫైట్ చేసుకుంటారు అందులో కొంచెం ఓకే షో కోసం అని కొట్టుకుంటాం కానీ ట్యూస్డే వచ్చిందంటే లిటరల్ గా రియల్ ఫైట్ జరుగుతుంది అనమాట కాజల్ ఇంకా చేతు షో కోసం కొట్టుకునేది అనేది కాదు ఇవాళ రియల్ గానే కొట్టుకుంటాము అండ్ ఇవాళ అంటే ట్యూస్డే చేతుకి ఫేవరెట్ డే అన్నమాట ఎందుకంటే గేమ్ ఆడుకుంటాం కాబట్టి ఎందుకంటే అబ్బాయిలందరికీ బేసిక్ గా ఆడుకోవడం అంటే ఇష్టం కదా అది కూడా అమ్మాయిలతో ఆడుకోవడం అంటే ఇంకా ఇష్టం కదా అందుకని చెప్పేసి కాజల్తో ఆడుకోవడానికి నేను రెడీగా ఉంటాను మేమిద్దరం ఆటతో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో కూడా ఆట ఆడుకుంటాం ఓకే సో స్టార్టింగ్ మనం ఇద్దరం ఆ ఆట ఆడుకోవాలి కాబట్టి స్టార్ట్ చేసేద్దామా చేతు యా ఈ రోజు మేము మస్తు టైం పాస్ లో తీసుకొచ్చిన ఆట వచ్చేసి నెంబర్స్ ఆట అది కూడా తెలుగు ఇంగ్లీష్ నెంబర్స్ ఆట క్లియర్ కట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆట గురించి తెలియాలంటే మేము ఇద్దరం ఆడతాం అర్థం చేసుకోండి ఓకే ఫస్ట్ అయితే కాజల్ ఆడబోతుంది ఏమీ లేదు 20 నెంబర్స్ ఉన్నాయి 20 నెంబర్స్ 20 నుంచి 1 వరకు రివర్స్ లో చెప్పాలి కానీ కండిషన్స్ అప్లై ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు అలా చెప్పాలి క్లియర్ కట్ గా అర్థం అవ్వాలా అయితే కాజల్ ఆడుతుంది హియర్ వి గో yes ready 20 19 18 17 16 15 14 అని నేను అన్నాను కానీ చైతు తత్త అంటాడా లేకపోతే కరెక్ట్ గా ఆడతాడో చూద్దాం ఇప్పుడు నీ టర్న్ చైతు 20 19 18 17 16 15 14 కలకడం అంటే నీ తర్వాతే మంచి చెప్తారు కదా ఫ్లో మొత్తం చెరగొడతావు నీ యొక్క 3 2 1 again 20 19 18 17 16 15 14 13 12 11 10 9 9 అంట ఓడిపోయావు 10 సో నేను యాక్చువల్ గా ఫ్లో లో ఉన్న ఊరికి జస్ట్ అన్నందుకే చేతు ఆపించేశాడు కానీ చేతు బండ బూతు మాట్లాడాడు అంతే చేతు ఆటలో తప్పు చెప్తే బండ బూతే కదా అది దాని ఇవాళ షో అయ్యేసరికి కాజల్ గెలవాలా నేను కూడా గెలవాలని కోరుకుంటూ మన సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేద్దాము మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసిన వాళ్ళకి కాల్ చేద్దాం వాళ్ళకి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం హలో హాయ్ కాజల్ హలోకి గుర్తుపట్టేస్తే ఎట్లా కొంచెం కంటెంట్ ఇవ్వచ్చు కదా గుర్తుపట్టనట్టు ఉండొచ్చు కదా హాయ్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్ థ్యాంక్ యూ మీ పేరేంటి హీనా ఎందా హీనా 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 HEENA హీనా హీనా హాయ్ హీనా అస్సలాము అలైకుం వాలేకుం అస్సలాం ఖైరియత్ అల్హమ్దులిల్లాహ్ ఎక్కడి నుంచి హీనా నిజామాబాద్ సూపర్ ఏం చేస్తుంటావు టీచింగ్ ఏ సబ్జెక్ట్ సైన్స్ ఓకే నువ్వు టీచ్ చేస్తావు కాబట్టి కొంచెం మా చేతుకి ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తావా సరే మీ కాల్ అసలు ఎప్పటి నుండి ట్రై చేస్తున్నా కాల్ కనెక్ట్ అయిపోయింది అండ్ చేతుని టీచ్ చేసే అవకాశం కూడా వచ్చేసింది ఇంతకీ అడుగు ఏ సబ్జెక్ట్ అని మీకు పద్ధతి అనే సబ్జెక్ట్ నేర్పించావా వీడికి నేను ఇంకా ఏ సబ్జెక్ట్ అనుకున్నా తెలుసా కాజల్ ని భరించడం ఎలా ఈ సబ్జెక్ట్ అనుకుంటే అన్ని కాజల్ పైన పంచి వేస్తారా మీరు నా మీద పంచలేండి తీసుకుంటాం అవునా విండో నీ వాయిస్ వింటే నువ్వు ABCDEFG అవి టీచ్ చేసేలా ఉన్నావు కానీ సైన్స్ టీచ్ చేసేలా లేనే లేవు ఈయన ఎన్ని ఇయర్స్ నుంచి టీచ్ చేస్తున్నావు హీనా నేను 3 years రైట్ స్కూల్ పిల్లలకి
స్కూల్ పిల్లలకి నేర్పించేది. సైన్స్ స్కూల్లోనే కాదు కాలేజ్ లో కూడా ఉంటుంది. ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈయన ఈ రోజు ఆట ఆడుకుందాం అంటే ఒక ఆట ఆడుతున్నాము, ఆడాలి. ఓకే, ఓకే. నీకు దానికి అవినాభావ సంబంధం కూడా ఉంటది. ఆటకి ఏంటి అంటే నెంబర్స్ తో ఆట ఆడుతున్నాము. ఓకే. 20 నుంచి 1 వరకు రివర్స్ లో నెంబర్స్ చెప్పాలి. ఎన్ని నంబర్స్? 20 నుంచి 1 వరకు 20, 19, 18, 17 అలాగా రివర్స్ లో నెంబర్స్ చెప్పాలి. కానీ ఒక నెంబర్ ఇంగ్లీష్, ఒక నెంబర్ తెలుగు, ఒక నెంబర్ ఇంగ్లీష్, ఒక నెంబర్ తెలుగు అలా చెప్పాలి. అలాగే చెప్పాలి. ఊరికే 22, 1 అంటే ఎవడని చెప్తాడు, కానీ మస్తు టైం పాస్ ఆట విన్ అవ్వాలంటే ఇలాగే చేయాలి. అవునా? రైటే కదా. సరే, రెడీ. 3, 2, 1 స్టార్ట్. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10. అయిపోయింది. 11, 10 అవుట్ అయిపోయినా. చెప్పేశావు. సరే, ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కాబట్టి నీకు ఒక టాస్క్. చెప్పండి. ఓకే, నువ్వు ఎలాగో టీచర్వి కాబట్టి దాయి దాయి దమ్మ పాట ఉంది కదా, ఆ ట్యూన్ లో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పాడాలి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. నువ్వు ఓడిపోయావు, నేను చెప్పింది వినాలి. ఇంకా స్టార్ స్టార్ స్టార్. నమస్కారం. సూపర్ టాస్క్ ఇచ్చింది, చెయ్యి, ట్రై చెయ్యి. కమ్ ఆన్, 3, 2, 1 గో. హలో, దాయి దాయి దమ్మ ట్యూన్ లో పాడాలి. ట్రై చెయ్యి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పేసి అదన్నా చెప్పు. చెప్పండి కదా ఇప్పుడు. చెప్పు మళ్ళీ. ఇందాక వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ చెప్పు. Twinkle twinkle little star, how I wonder what you are. After one day, అమ్మో, నీకు ట్వింకిల్ ట్వింకిల్ రాదు. సైన్స్ ఏం నేర్పుతున్నా పిల్లలకి? వామ్మో, పెద్ద పిల్లలకి చెప్పాను కదా, చిన్న పిల్లలకి చెప్పాను కదా. సర్లే, నీకు తర్వాత రేపు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళకి చెప్పాలి కదా. అప్పుడు బుక్స్ ఉన్నాయి కదా. అప్పుడు బుక్ ఉంది కదా, అప్పుడు యూట్యూబ్ ఉంది కదా, అప్పుడు వీడియోస్ ఉంటాయి కదా, అవి ప్లే చేస్తాం, నేర్పించేస్తాం. చైతు కాజల్, మీరు నాకు 2012 నుండి అంటే మీ రేడియో వినేదాన్ని నేను ఎప్పుడు. ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఈయన నిజామాబాద్ లో ఉండి కూడా మమ్మల్ని అప్పటి నుంచి ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటికీ ఫాలో అవుతున్నారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినప్పుడు డైలీ మీ రేడియో కంపల్సరీ వినేదాన్ని. నైట్ కాలింగ్ చాలా ట్రై చేశాను, కానీ థ్యాంక్ యూ సో మచ్ హీనా, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. తెలియదు, ఇప్పుడే తెలిసింది. అవునా? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడే తెలిసింది. అదే, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికన్నా తెలియజేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us, హీనా. నైస్ టాకింగ్ టు యూ. బై బాయ్. దట్ వాజ్ హీనా. సూపర్ గా మాట్లాడింది, సూపర్ గా ఆట ఆడింది. కానీ నా లెక్కే 10 దగ్గర అవుట్ అయిపోవడం జరిగింది. నాట్ బ్యాడ్. 10 నెంబర్ దగ్గర కన్నా వచ్చినారు. ఇంకొంతమంది ఉంటారు 14 దగ్గర అయిపోతూ ఉంటారు. హలో, 14 పెద్ద నెంబర్ 10 కన్నా. నువ్వు నీ కవరింగ్ లో. ఇవాళ ట్యూస్డే ఆట ఆడుకుందాం రాలో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడుకుంటూ ఉన్నాము. 20 నుంచి 1 వరకు రివర్స్ చెప్పాలి. అండ్ ఇప్పుడు మచ్చకి ఇంకొకసారి ఆడుకుందామా చేత? యా కాజల్, మళ్ళీ నీ టాస్క్. హలో, నువ్వు ఇప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే స్టార్ట్. ఓకే, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9. మళ్ళీ 9 అనేసాడు. ఇప్పుడు నేను టాస్క్ ఇస్తాను చైతుకి. నువ్వు కూడా ఆడు, నువ్వు కూడా గెలిస్తే ఏంటి చేతు, ఓడిపోయినప్పుడు ఇవ్వాలి. నేను ఓడిపోయానుకో మళ్ళీ నాకు ఇద్దు గానీ కంటెంట్ ఇద్దాం చేతు. ఓకే కాజల్, నువ్వు ఎట్లా అంటే అట్లా కాజల్. ఓకే, రెడీ. ఏమి ఇస్తావు టాస్క్? అదే ఇందాక చెప్పాను కదా, కానీ ఇప్పుడు వేరే ట్యూన్ ఇస్తాను, వేరే రైమ్ ఇస్తాను. ఓకే, జానీ జానీ ఎస్ పాపా ఉంది కదా, ఆ రైమ్ ని నువ్వు బేబీ డాల్ మెస్ అనేది పాడాలి ఆ ట్యూన్ లో. బేబీ డాల్ ఏ దునియా, Johnny, Johnny, yes papa, eating sugar, no papa, telling lies, no papa, Akajal, yes papa, papa, ఏంటి మురుములు ఎస్ పాపా పాపా, జంతికలు ఎస్ పాపా పాపా. ఈటింగ్ షుగర్ ఎందుకు, ఈటింగ్ మురుములు, ఈటింగ్ జంతికలు కూడా ఉంటాయి కదా. వామ్మో చేతు,
నీకు ఇచ్చాను చూడు నేను టాస్క్, అది కూడా ఒక సాంగ్ మంచి, అది నా సేమ్ టాస్క్ నాకు ఇవ్వు, నేను ఎంత బాగా చేస్తాను. అది చూపించుకోవడం టాస్క్ ఇచ్చావా? ఎస్, మరి కాసేపు కాజల్ తో అదే రైము అదే పాటపై ఎలా పడుతుంది కాజల్ టాలెంట్ కూడా చూద్దాం. బట్ రైట్ అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేయాలి కదా, మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం. లెట్స్ కాల్. నన్ను ఒంగ పెట్టడం నీకు బాగా ఇష్టం కదా, ఎందుకంటే నువ్వు ఒంగవు కదా. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ అండి. మీ పేరు? మహేష్ నా పేరు. హాయ్ మహేష్. బాగున్నారా? సూపర్ ఉన్నాను మహేష్, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడి నుంచి మహేష్? అచ్చంపేట మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను. ఏం పేట? అచ్చంపేట. అచ్చంపేట. ఓ అచ్చంపేట. అవును, చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నాను, అయితే ఇలా కలిసింది. సూపర్, కంగ్రాచులేషన్స్. ఏం చేస్తూ ఉంటావు బాబాయ్? నేను ల్యాబ్ టెక్నీషియన్ గా జాబ్ చేస్తాను. ఆల్రెడీ మాట్లాడావా మాతో? లేదు. లేదా? మహేష్, కాజల్ ని చూస్తే 3 ఆప్షన్స్ ఇస్తాను, 3 ఆప్షన్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే? ఓకే. కాజల్ ని చూస్తే నీకు అమ్మాయిలాగా అనిపిస్తుందా, ఆంటీ లాగా అనిపిస్తుందా, బామ్మలాగా అనిపిస్తుందా? అమ్మాయి లాగా. క్రీమ్ బిస్కెట్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్. అబద్ధాన్ని ఎంత నిజాయితీగా ఒప్పుకున్నావు బాబాయ్, సో స్వీట్ ఆఫ్ యూ మహేష్. అబద్ధాన్ని నిజాయితీగా ఒప్పుకోవడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? సరే చేతుకి కొంచెం పిచ్చెక్కిందిలే కానీ లైట్ తీసుకో. ఇవాళ ఆట ఆడుకుందాం రా. ఓకే. 20 నుంచి 1 వరకు రివర్స్ నంబర్స్ చెప్పాలి, కాకపోతే ఇంగ్లీష్ నంబర్ తెలుగు నంబర్, ఇంగ్లీష్ నంబర్ తెలుగు నంబర్ అలా చెప్పాలి. ఓకే? ఓకే. 3, 2, 1 your time starts now. 20, 19, 18, 7. కానీ నువ్వు మహేష్ కాబట్టి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా. ఓకే అండి. 3, 2, 1 స్టార్ట్ వన్స్ అగైన్. 20, 18, 17. 18 ఎలా వస్తుంది అవి? 19 మళ్ళీ చెప్తాను. స్వీట్ 19 వదిలేస్తే ఎట్లా నువ్వు అసలు? రెడీ? 3, 2, 1 గో. ఇప్పటి వరకు నాకు స్వీట్ 16 తెలుసు. 20, 19, 17. మళ్ళీ అయిపోయింది. సో ఎన్ని ఛాన్స్ ఇచ్చినా కూడా మహేష్ గెలవడం మాత్రం మాకు అర్థమైపోయింది. హార్టీ కంగ్రాచులేషన్స్, నువ్వు ఇప్పుడు టాస్క్ ని సొంతం చేసుకుంటున్నావు కాబట్టి. రెడీ ఫర్ ద టాస్క్? ఓకే. మహేష్, హలో. నువ్వు ఏదైనా ఒక పాట పాడాలి, కానీ అది అమ్మాయి వాయిస్ లో పాట పాడాలి. ఓకే? ఎనీ సాంగ్. కష్టం నాకు. కష్టం కాబట్టి నీకు ఇష్టంగా ఇచ్చాము, నువ్వు ఇష్టంగా అనుకుంటే కష్టంగా అనిపించదు. పాడి. మా కోసం ఇష్టంగా పాడి, ఎందుకంటే నువ్వు కష్టంగా ఓడిపోయావు కాబట్టి. ఏం పాట పాడాలి? ఏది ఎనీ పాట, నీకు ఇష్టం వచ్చిన పాట, కానీ అమ్మాయి వాయిస్ లో పాడాలి. అదే టాస్క్ నీకు. రారమ్మని సాంగ్ పాడు. రారమ్మని. హలో, అమ్మాయి వాయిస్ లో రారమ్మని అలా. రారమ్మని. ఆ, రారమ్మని. రామచిలుక పిలిచింది. అమ్మాయి వాయిస్ లో పాడమంటే ఆంటీ వాయిస్ లో పాడుతుంది. ఎనియో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్లేయింగ్ విత్ us మహేష్. బాయ్. చేతన ఇది కాజల్ యాంకరింగ్ సూపర్ ఉంటది. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చలో, బాయ్ బాయ్. అండ్ ఇందాక అది చేయితో మిక్సింగ్ కాదు నువ్వు చేసింది, పులిహార చేసావు. అదే ఇప్పుడు నువ్వు బిర్యానీ చేస్తావు, దాన్ని దద్దోజనం చేస్తావు, మేము చూస్తాం కదా. ట్వింకిల్ ట్వింకిల్ హలో మేడం గారు, జానీ పాప నా ఇష్టం రా. అమ్మా వద్దమ్మా, నువ్వు నీకు సెట్ అయ్యేలాగా పాడుకోకూడదు, నాకు ఇచ్చింది నువ్వు చేస్తాను, చెయ్యి. సరే. జానీ జానీ ఓ ఎస్ పాపా, ఓ ఎస్ పాపా, oh eating sugar no papa, oh telling lies no papa, oh eating sugar no papa, oh telling lies no papa. Oh my darling, rolling, rolling, rolling. What a feeling, rolling, rolling, rolling. సీరియస్లీ నా దగ్గర చిల్లలు ఉంటే ఇచ్చేవాడి కాదు. ఎంత బాగా పాడేది తెలుసా? నిజంగా ఇదే కనుక నువ్వు బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర పడితే సూపర్. ఈ లెవెల్ అంతేరా, బస్ స్టాండ్ దగ్గర అక్కడే ఉండిపోతావు. మేము బార్ లో టిప్స్ తీసుకునే రేంజ్. ఓహో ఓకే, కాజల్ గారు బార్ లో డాన్స్ చేసి పాట పాడుతూ టిప్పు తీసుకునే రేంజ్ అంట. ఒకసారి ఊహించుకుంటే కాజల్. వద్దు బాబు, నువ్వు ఊహించుకునే ప్రతిసారి నేను ప్రత్యక్షం అయిపోతాను. బట్ దానికన్నా ముందు కాజల్ ఇప్పుడు ఆట ఆడబోతుంది. ఆడతా కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో రిజిస్టర్ చేసుకున్న శ్రీలతకి కాల్ చేద్దాం. హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, ఎవరు మాట్లాడేది? లక్ష్మి. హాయ్ లక్ష్మి, ఏ ఊరు మీది? మాది ఖమ్మం. ఖమ్మంలో ఎక్కడ? ఖమ్మంలో లోకల్. లోకలా? నువ్వు పక్కా లోకల్. హాయ్ చైతు. హలో లక్ష్మి.
హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఎంఎస్సీ అయిపోయింది. అయిపోయింది. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? జాబ్ చేద్దాం అనుకుంటున్నారా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఏదో ఒకటి ఏడుకుంటే అది. ఏదొస్తే అది. లక్ష్మి, చెప్పు. చైతు ఇప్పుడు పక్కా లోకల్ సాంగ్ పాడాడు కాబట్టి నువ్వు కూడా ఆ పాట పాడాలి. అమ్మో, నేను అంత సింగర్ కాదు, చైతు అంత కాదు. ఆ చైతు అంత కాదు అంటే చైతు అంత ఖచ్చితంగా కాదు. బెటరే. ఓకే, చైతు అంత కాకపోయినా కాజల్ అంత పాడు. అయితే కాజల్ నా కోసం పాడమని. ఓకే, కాజల్ పాడు. కాజల్ అంటే నేను పక్కా లోకల్ దగ్గర పి దగ్గర ఎం పెట్టి పాడు అని చెప్దాం అనుకున్నా. నేను మక్కా లోకల్, మక్కా లోకల్, నేను మక్కా లోకలే. నువ్వు ముసలి లోకలే. గేమ్ ఏంటంటే 20 నుంచి 1 వరకు రివర్స్ లో నంబర్స్ చెప్పాలి. కాకపోతే ఒకటి ఇంగ్లీష్ లో, ఒకటి తెలుగులో. అవునా? అవును. ట్రై చేస్తా. ట్రై చేయి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 20, 19, 80, 17, 15, 40, 13, 12, 11, 10, 9, 8, 7. అయిపోయింది. 8 తర్వాత మళ్ళీ 7 చెప్పేశావు. 8 తర్వాత 7 చెప్పాలి కదా. అవునా? నువ్వు ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తాము. ఇప్పుడు పక్కా నువ్వు పాడాల్సిందే. అవునా? అంతే కదా మరి, మస్తు టైం పాస్ ఆట ఆడతాము. ఎవరైతే ఓడిపోతావో వాళ్ళకి టాస్క్ ఇస్తాం కదా. నువ్వు గెలిచుంటే కాజల్ గారు నాకు కానీ టాస్క్ ఇచ్చే ఛాన్స్ నీకు వచ్చేది. నువ్వు ఓడిపోయినావు కాబట్టి నీకే మేము టాస్క్ ఇస్తాం. ఖచ్చితంగా ఒక పాట పాడు. ఎనీవేస్ లక్ష్మి, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయినందుకు, మంచిగా ఆడినందుకు, ఓడిపోయినందుకు. ప్రాంక్ కాల్ మేము ఖచ్చితంగా చేస్తాం. నువ్వు మా డీటెయిల్స్ అన్ని మా వాళ్ళకి ఇచ్చేసాయి. ఓకే, చాలు. నైస్ టాకింగ్ టు యూ. బాయ్ లక్ష్మి. బాయ్. లక్ష్మి 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 అట్లా బాగా పాడింది. అరే, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ కాజల్, లక్ష్మి అనే పేరుతో ఒక పాట పాడదాం అనుకున్నాను. చైతు, నీ మనసు నాకు తెలుసు. నా మనసైతే నీకు నా గురించి అన్ని తెలుసు. నీ మనసు నాకు తెలుసు అని నేను సినిమా టైటిల్ చెప్పాను రా. అవునా? ఇంకా నువ్వు నా మనసుతో పాటు నా సైజులు కూడా తెలిసేమో, అది కూడా చెప్పేస్తావు అనుకుంటా. ఎట్లా తెలుస్తాయి? ఎట్లా చెప్తాను? నువ్వు నాకు షర్ట్ కొనేప్పుడు షర్ట్ సైజ్ తెలుసు కదా నీకు. అది అప్పుడు కదా, అప్పుడెప్పుడో కొన్నాను. ఆ సైజ్ కి ఈ సైజ్ కి చాలా డిఫరెన్స్ వచ్చేలా. అప్పుడు ఏం కొన్నావు నువ్వు? అప్పుడు ఎల్ కొన్నా. ఇప్పుడు XXL XXL కి వచ్చేసి ఉంటాను. XXL. ఓకే, నువ్వు నీ ఎటకారం. ఓకే, ఈ ఎటకారం పక్కన పెట్టి ఆట ఆడతావు ఇప్పుడు కాజల్ చేతు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు టాస్క్ తీసుకుంటారో చూద్దాం. ఓకే కాజల్, రెడీ చేతు. నువ్వే ఆడాలి. ఇందాక నేను ఆడాను కాబట్టి ఇప్పుడు నువ్వు. సరే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6. హలో 6. హలో అనే అంటున్నా. అప్పటి నుంచి అసలు షో స్టార్టింగ్ నుంచి అట్లానే చేస్తున్నాడు. ఎంత చీటకాకు నువ్వు కనీసం 6 వరకు కూడా రాలేదు. నేను 6 వరకు వచ్చేసరికి వీడు కుళ్ళు వచ్చేస్తున్నా. అమ్మా, ఇప్పుడు ఇది ఫినిష్ చేసేస్తుందేమో అని కుళ్ళిపోతానంతో ఆపించేసావు కదా. కాజల్ రూల్స్ పెట్టింది, అస్సలు గ్యాప్ ఇవ్వకూడదు, టక్కటక్క చెప్పాలని. ఆయన ఈ మూతిని కాస్త వంకటింకలు తిప్పుతూ 5 చెప్పాలా 6 చెప్పాలని ఓపెన్ చేసి మళ్ళీ నా మీద చీటింగ్ కాక అది ఎటకారం లేదు. బాగా ఓడిపోయారు అంతే. ఏం కాదు. అప్పుడు నువ్వు ఇందాక ఓడిపోయావు, ఇప్పుడు నేను ఓడిపోయాను. నీతో గెలవడం కష్టం. సరే, ఇందాక నువ్వు టాస్క్ చేయలేదు కదా. నేను చేయలేదు. సరే అయితే ఇవాళ ఆట ఆడుకుందాం రా. ఏంట్రా, నేనేం దోమ కొట్టలేదు. ఎపిసోడ్ లో తెలుసా నువ్వు? ఈ రోజు మనం ఆడుకుందాం రా. ఈ రోజు మనం సరే, ఇందాక ఆడుతున్నావు ఆడు. రెడీ, ఆడేస్తా. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9. ఓడిపోయాడు. ఆహా, దూల తీరిందా. చెప్పు. ఓడిపించడానికి కాదు, నీకన్నా బాగా ఆడినాను. నేను పాస్ చెప్పాను ఇలా. ఏం చెప్పలేదు. నేను అని ఏం చెప్పలేదు. నువ్వే అట్లా చెప్పావు. నువ్వు మాట్లాడిన కూడా అలాగే ఉంటుంది.
అని చెప్పి ఏం చేయని చేత పెద్దమవుతున్నది. రైట్ హలో ఏంటి ఆల్ రైట్? నువ్వు ఓడిపోయినా నేను ఓడిపోయాను. నేను ఓడిపోయినా నేను టాస్క్ చేస్తా అన్నావు నువ్వు. నేను అన్నా ఆ డైలాగ్ నీకు కొట్టేనా? నువ్వు కొట్టకపోయినా మేము ఊహించుకుంటాం. నీ బతుకు లేదు లేదు. చేతన్ కి కాల్ చేద్దాం, ఎందుకంటే చేతన్ రిజిస్టర్ చేసుకున్నాడు. చేతన్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చేతన్, ఎలా ఉన్నావు చేతన్? వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నువ్వు చెప్తే అర్థం కాలేదు, నేను చెప్తే ఎంత బాగా అర్థం అవుతుందో కదా చేతన్. అవును. ఎవరా స్వీట్ బాయ్? ఎక్కడి నుంచి చేతన్? నల్గొండ. మరి మస్త్ టైం పాస్ కనెక్ట్ అయిపోయావు ఇవాళ ట్యూస్డే కాబట్టి ఆట ఆడుకుందాం. ఓకే. గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసి 20 నుంచి 1 వరకు నెంబర్స్ చెప్పాలి రివర్స్ లో. ఓకే ఓకే. కానీ కండిషన్స్ అప్లై. ఒక నెంబర్ ఇంగ్లీష్ లో, ఇంకో నెంబర్ తెలుగులో చెప్పాలి. ఓకే. ఓకే అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 3, 2. నాలుగేది ఎవరికి ఇస్తావు? తినేసావా? ఆకలేస్తుందా నీకు? లేదు. 4 మర్చిపోయావు కాబట్టి నువ్వు కూడా ఓడిపోయావు. నేను తెలుసా ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా విన్నవలేదు. నువ్వు విన్నవుతావేమో నేను చాలా ఎక్సైట్ అయ్యాను, కానీ నువ్వు కూడా పులిహార చేస్తావు. బాబాయ్ అందరూ కాని లెక్కే ఉంటారు తెలుసా. 4 మంది తినేసావంటే లేదు అంట. మస్తు ఆట తెలుసా. ఇప్పుడు దాకా మస్తు టైం పాస్ లో ఆట ఆడిన వాళ్ళు చైతు కాజల్తో కలిపి నువ్వే లీడ్ లో ఉండవు తెలుసా. బికాస్ 4 నెంబర్ దాకా వచ్చిన చేతన్ సూపర్. కానీ టాస్క్ ఇస్తావు ఎందుకంటే ఓడిపోయావు కాబట్టి. రెడీ ఫర్ ద టాస్క్? ఓకే. ఓకే. నువ్వు ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి. ఆ డైలాగ్ కి తర్వాత మేము డిఫరెంట్ వేరియేషన్స్ ఇస్తాం. ఏ ఎక్స్ప్రెషన్ లో చెప్పాలి అనేది తర్వాత చెప్తాం. ముందైతే ఒక డైలాగ్ చెప్పు, నీ ఫేవరెట్ డైలాగ్ చెప్పు. ఎప్పుడు వచ్చామని కదమ్మా, వచ్చామా లేదు. ఇప్పుడు ఈ డైలాగ్ నువ్వు సిగ్గుపడుతూ చెప్పాలి. ఓకే చెప్పు. ఎప్పుడు వచ్చామని కదమ్మా, వచ్చామా లేదా. ఇప్పుడు ఇదే డైలాగ్ నువ్వు రొమాంటిక్ గా చెప్పాలి. ఎప్పుడు వచ్చామని కాదమ్మా, వచ్చామా లేదా. దానిలో రొమాన్స్ ఎక్కడ ఉంది బాబాయ్? ఎక్కడ రొమాన్స్ అంటే ఏంటో కాజల్ ఇప్పుడు చెప్తుంది విను. చెప్పు కాజల్ రొమాంటిక్ గా. ఎప్పుడు వచ్చామని కాదమ్మా, వచ్చామా లేదా. ఇది రొమాన్స్ అంటే. ఓకే చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. రొమాన్స్ గురించి రొమాంటిక్ కాదమ్మా, వచ్చామా లేదా. ఈ రొమాన్స్ నాకు చైతన్య నేర్పించాడు. Thank you very much for joining with us. Keep watching the show. Okay, bye bye. Bye. బాయ్ చేతన్. చేతన్ అయితే ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడో కదా, మీరు కూడా అంతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్ లో కొంచెం డల్ గా మాట్లాడినా డైలాగ్స్, వేరియేషన్స్, ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా చెప్పాడు చేతన్. మస్తు టైం పాస్ మహిమ. ఒక్కసారి మస్తు టైం పాస్ అని చెప్పాను కానీ చెప్పిండు, ఎనర్జీని తీసుకొని వచ్చిండు, అట్లా మస్తుగా ఆడేసిండు. ఓకే అది టాబ్లెట్ పడలేదు పొద్దున్న నేను చెప్పించి దానికి టాబ్లెట్ వేసి సెట్ అయిపోతుంది. ఒకసారి జస్ట్ ఇట్లా నేను నవ్వుతూ ఉంటాను, నన్ను చూస్తుండు. నువ్వు నవ్వకుండా ఉంటే నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తా చేతు. లేకపోతే టాస్క్ చేస్తావా? టాస్క్ చేస్తా. ఓకే డన్ రెడీ. ఓకే 3, 2, 1. టాస్క్ 1. నాకు ఒక్క నిమిషం ఉండని ముందే చెప్పినా. అంటే నవ్వక ముందే నవ్వు వస్తుందంటే, నవ్వితే ఇంకెంత నవ్వు వస్తుంది? అదే చూద్దాం వస్తుందా రాదు. నాకు మళ్ళీ నవ్వు వస్తుంది. ఒక్క నిమిషం రండి. నాకు జీవితంలో కష్టమైంది 2. ఒకటి పొట్ట తగ్గించడం, ఇంకో నవ్వు ఆపుకోవడం. ఓకే 3, 2, 1. ఉండు రెడీ. 3, 2, 1 గో. నవ్వరా. ఎలా ఆగు, నాది అవ్వలేదు. నువ్వు అన్ని సార్లు ఆపి 3, 2, 1. ఓడిపోయావు, నువ్వు టాస్క్ చేయాల్సిందే ఇప్పుడు. అయినా ఆటలో ఓడిపోతేనే టాస్క్ చేయాలి. ఆట ఆడుతున్నాము, నేనే ఫస్ట్ ఆడుతున్నాను. రెడీ ఓకే సరే ఆడు, కానీ 50 నుంచి 30 వరకు చెప్పు. నాకు అనే నెంబర్ రావు. ఎన్ని నెంబర్లు వచ్చు? 1 to 20 వచ్చు. అబ్బచ్చా, ప్రాక్టీస్ చేస్తాడు. ఇప్పుడేమో అదే చెప్తాను. కాదు 50 నుంచి 30. ఓకే
3, 2 అని ఆ టైం స్టార్ట్స్ నౌ. అనకూడదు. 50, 49, 48. సరే వాళ్ళు ఒకసారి. ఓకే, సెకండ్ ఛాన్స్ ఇస్తున్నా. కాజల్ గుండె గొప్పతనం చూసుకోండి. ఓట్ ఫర్ హార్ట్. చెప్పు. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38. అయిపోయింది. సెకండ్ టైం ఓడిపోయావు చేతు. ఇందాక నేను కూడా అంతే కదా, జస్ట్ గ్యాప్ ఇచ్చినందుకే ఓడిపోయా అన్నావు. చెప్పు. 50 to 30. 50, 49, 48. కాదు, నేను 50 అని స్టార్ట్ చేస్తా. రెడీ. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31. అయిపోయింది. 30 చెప్పలేదు, 30 చెప్పలేదు నువ్వు. 30 అయిపోయింది. 31, 30 అని చెప్పింది. పోయింది. హలో, 31 అన్నా. 30 కరెక్ట్. విన్నయ్యా. మస్తు టైం పాస్ చరిత్రలో ఆట ఆడుకుందాం రా. ఆడుకుంటున్నప్పుడు కాజల్ కాకుండా చైతు ఎప్పుడన్నా విన్నయ్యాడా? ఎప్పుడు విన్నవ్వలేదు. సో అలానే హిస్టరీ రిపీట్స్. కాజలే గెలిచింది, చైతు మళ్ళీ టాస్ చేస్తాడు. హిస్టరీ రిపీట్స్. చైతు, నీ మూతికి లిప్స్టిక్ వేసి చాలా రోజులైంది. చైతు వేద్దాం. చైతు, నాకు మూతి ఎండిపోయింది కాసేపు. వెట్టి హలో, లిప్స్టిక్ తో పాటు బొట్టు కూడా పెట్టాలి. ఏదైనా ఒక్కటి చేయి. ఓవర్ యాక్షన్ చేయమాక. ఫేస్ మేకప్. ఇది కావాలి. ఫేస్ మేకప్. నో. ఎట్లా చెప్తావు చేతు? అట్లా చెప్తాను. హలో, ఎక్కువ మాట్లాడుకో. ఎప్పుడు టాస్క్లు ఇచ్చేది నేనే, మంచి మంచి టాస్క్లు కూడా ఇచ్చింది నేనే. ఎనీవేస్, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో హిమబిందు ఎక్కువ కాల్ చేసి మాట్లాడదాం. ఎందుకంటే చిరాకు చెప్తున్నా. హలో, హాయ్ హిమబిందు, వెల్కమ్ టు మస్ట్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఎక్కడి నుంచి హిమబిందు? నిజామాబాద్ నుండి కాల్ చేసి. ఏం చేస్తుంటావు? ఎంటెక్ అయిపోయింది. ఆమె ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆటలోకి వెళ్ళిపోతాం పదా. ఓకే, నేను కూడా ఉన్నా. ఏమోబిందు, నా మొహానికి ఒక హాయ్ చెప్తే నేను సంతోషపడతా. హాయ్ చైతు. హాయ్ ఏమోబిందు. ఆట ఆడుకుందాం రా. ఆడుకుంటున్నాము. పంపిస్తాం. ఓకే, లేట్ చేయకుండా నువ్వు కూడా ఆడేస్తే నువ్వు నాకన్నా బాగా చెప్తావేమో చూస్తాను. షూర్. ఓకే, ఆడుకుందాం. 50 నుంచి 30 వరకు నంబర్స్ చెప్పాలి. 50 నుంచి 30. 15 50 50 to 30. ఓకే ఓకే, రివర్స్ లో చెప్పాలి. కాకపోతే ఒకటి ఇంగ్లీష్ లో, ఒకటి తెలుగులో చెప్పాలి. ఓకే 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 ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31, 30, 29. Awesome girl, congratulations, you're today's Must Time Pass winner. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు చైతుకి టాస్క్ ఇవ్వచ్చు. ఎలాగిస్తావు? నీకు ఆట ఇచ్చింది కాజల్ కాబట్టి కాజల్ కి ఒక టాస్క్ ఇవ్వచ్చు. నువ్వు విన్ అయ్యావు కాబట్టి కాజల్ కి ఒక టాస్క్ ఇచ్చేసి ఏదన్నా. కాజల్ ఆబ్వియస్ గా విన్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, యు గాట్ మీ. అందుకే కాజల్ నా చేతిలో విన్ అయింది, కానీ నీ చేతిలో ఓడిపోయింది కాబట్టి కాజల్ కో పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఓడిపోవడం ఎలా అంటారు? నేను కూడా చెప్పలేకపోతే అప్పుడు ఓడిపోవడం అంటారు కదా హిమబిందు. అది కూడా తెలియదు వీడికి. అదంతా మాకు అనవసరం. ఎంతో కవరింగ్ చేస్తుంది. చైతుకి టాస్క్ ఇద్దాం. ఓకే, సూపర్. నీ ఇష్టం. నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నువ్వు చైతుకే ఇద్దాం అనుకున్నావు కాబట్టి చైతుకి ఫిక్స్ అయిపోదాం. చైతు బాగా చెప్తాడు. నేను వచ్చి తెలుగులో ఇంగ్లీష్ లో చెప్పాను కదా, అలా మీరు తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడిట్లో చెప్పండి. పాపం 20 వరకే ఇద్దాము. 20 to 1. 10 చాలు. సూపర్, నువ్వు ఇంకా సూపర్. నువ్వు 10 to 1 హిందీ, ఇంగ్లీష్, తెలుగు మూడు. ఓకే, తెలుగు. హలో, రివర్స్ బాబు. 3 అవునా? మరి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అందుకే నేను చైతు కూడా విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. అందుకే నేను 20 ఇద్దామన్నాను. అది ఇప్పుడు 20 కాజల్ చెప్తుంది, అంత ముచ్చట పడుతుంది కాబట్టి. కమన్ కాజల్, 2 minutes టైం తీసుకున్నా. 20 అయితే షార్ట్ టైం అయిపోద్ది. సూపర్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.
చాలా మీ రొమాన్స్ ఆపండి ఇంకా కాదు. లేదు, మీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైట్ చాలా బాగుంటుంది. మీ షో నేను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బిందు, థ్యాంక్స్ అలాట్. చైతు, మీ వాయిస్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా, మా ఫ్రెండ్స్ అందరూ. సో స్వీట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరిని అడిగామని చెప్పండి, అందరికి స్పెషల్ హాయ్ చెప్పండి. ఓకే, బాయ్ బాయ్ హిమ బిందు, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్. ఆట ఆడుకుందాం రాలో కాజల్ ఎప్పుడు విన్ అవుతుంది, నేను చేతి ఎప్పుడు ఓడిపోతాడు. అండ్ ఇవాళ కూడా ఓడిపోయాడు, నా చేతిలో టాస్క్ తీసుకున్నాడు. అండ్ అసలు ఆ మూతి చూస్తుంటే ముద్దు పెట్టాలనిపిస్తుంది. నీ మూతి కన్నా నా మూతే బాగుంది చూడు. లిప్స్టిక్ వేసింది ఎవరు, నేనే కదా, అందుకే అంత బాగుంది చేతు. అండ్ ఇంత మంచి మూర్తికి నీ పర్సనాలిటీకి సెట్ అయ్యే ఒక పాట వేసుకుంటే ఎంత బాగుంటుంది. మ్యూజిక్. స్కూటర్ సుబ్బారావు దొరికితే సందంతా టెన్షన్ పడతారందరూ తింగ తింగ తింగరోల దొంగ దొంగ సచ్చినోల టెన్షన్. ఓ మై గాడ్, నీకెవరు నా తప్పురా బాబోయ్, కానీ బాగా నవ్వించాడు కదా. మరి ఈ లిప్స్టిక్ ఎంతకన్నా బాగుంది. సేమ్ మంకీస్ ఉంటాయి చూడు, దాని మూత ఇట్లానే ఉంటుంది చేతు. ఎందుకు నీ మూత చెప్పచ్చు, మళ్ళీ పాప మంకీ ఎందుకు ఫీల్ అవుతుంది? అంటే మంకీకి ఏ మంకీకి కలర్ లేదు చేతు, నీ కలర్ బాగా సూట్ అయింది. ఇట్స్ టైం ఫర్ అ ప్రాంక్ కాల్. yes ప్రాంక్ కాల్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇందాక మాట్లాడినటువంటి లక్ష్మి వాళ్ళ డాడీకి చేయబోతున్నాం, కరుణాకర్ గారికి. సో లక్ష్మికి జాబ్ వచ్చేసినట్టు, ఆ జాబ్ గురించి వెరిఫికేషన్ కోసం మనం కాల్ చేసినట్టు కరుణాకర్ గారికి కాల్ చేసి, నాన్నగారు కూతుర్ని ఆడుకోండి, కూతురు ఆడుకోమంది కాబట్టి. నాన్నగారు బాగున్నారా? 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 నాన్నగారు బాగున్నారా? ఆంటీతో మీరు గుడికి వెళ్తారా? చూడు బండి తిరిగి తిరిగి ఆంటీ దగ్గర. నీకేం తెలుసు, నువ్వు కూడా రాబోయే కాలానికి కాబోయే ఆంటీవి, అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్స్ చేతు, రాబోయే కాలానికి అన్నావు, ఇప్పుడే అనలేదు. హలో హలో ఎవరు? హలో, గుడ్ మార్నింగ్ సార్. ఐ స్పీకింగ్ టు కరుణాకర్ గారు. అవును. కరుణాకర్ గారు, మీ అమ్మాయి జాబ్ కి అప్లై చేస్తుందండి, దాని వెరిఫికేషన్ కోసం కాల్ చేసాం మేము. చెప్పండి. మీకు చెప్పిందా అండి మీరు తన జాబ్ కి అప్లై చేస్తున్నట్టు? చెప్పలేదండి. ఓకే, చెప్పలేదా? ఓకే, యాక్చువల్ గా మేము లక్ష్మి కాంటాక్ట్ చూడడానికి చెక్ చేస్తున్నాం అనమాట, వెరిఫై చేస్తున్నాము. సో పేరెంట్స్ దగ్గర జాబ్ కి అప్లై చేసిన విషయం దాచింది అంటే ఐ డోంట్ నో తను మీతో ఎన్ని విషయాలు దాచుతుందో. ఇంకా ఎట్లాంటిది తన బిహేవియర్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మేము హైర్ చేసుకుంటే రెగ్యులర్ గా తన ఆఫీస్ కి వస్తుందా, రాదా? కాలేజ్ కి రెగ్యులర్ గా వెళ్ళేదా? రెగ్యులర్ గా వెళ్ళేది, స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్ళేది. చదువు తనకి 90% వచ్చినట్టు మెన్షన్ చేస్తుందండి. ఎంత పర్సెంట్ వచ్చింది తనకి యాక్చువల్ గా? 90% అని మెన్షన్ చేసిందా అండి? అవునండి. ఏమో మరి నాకు అంతా తెలియదు. మీ కూతురు స్టడీస్ గురించి మీకు తెలీదా అండి? ఓకే అండి, నేను ఈ పాయింట్ నోట్ చేసుకుంటున్నాను. అందరితో కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉంటుందా అండి? అవునండి. ఉంటుందా అండి? ఓకే, సో ఫ్రెండ్లీ అని నోట్ చేసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారండి లక్ష్మికి? బాయ్ ఫ్రెండ్స్ లేరండి. ఓకే, ఫ్రెండ్స్ హు ఆర్ బాయ్స్ ఉన్నారా అండి? అంటే మామూలుగా జనరల్ గా ఫ్రెండ్స్, అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా అబ్బాయిలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయదా అండి? అసలు అబ్బాయిలతో మాట్లాడదా? స్కూల్లో కాలేజీలో అబ్బాయిలతో మాట్లాడతారు కదండి ఎవరైనా. అదే అడుగుతున్నానండి, మాట్లాడుతుందా? మాట్లాడతారు. ఓకే ఓకే, మీరు మాట్లాడతారండి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి? మాట్లాడతాం కదండి, ఫ్రెండ్స్ అంటే ఎక్కడో ఉండరు కదా. ఓకే, లక్ష్మి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు పేర్లు చెప్పండి. రాధావాణి. రాధావాణి, ఇద్దరు అమ్మాయిలే. ఓకే అండి, సరే సార్. మీరు చెప్పిన దాని ప్రకారం లక్ష్మి కాంటాక్ట్ బి నుంచి సి లోపు వస్తుంది సార్. సో మేము ఆలోచిస్తాము తనకి జాబ్ ఇవ్వాలా లేదా అనేది. తన్ని బెంగళూరు పంపించడం మీకు ఓకేనా సార్? తనకి ఒకవేళ జాబ్ వస్తే బెంగళూరులో హైర్ చేస్తాము, మేము బెంగళూరు కంపెనీలో షిఫ్ట్ చేస్తాము.
పంపిస్తారండి బెంగళూరు? జాబ్ బాగున్నప్పుడు ఎక్కడైనా చేయాలి కదా. వెరీ గుడ్ అండి, ఇట్లాంటి సపోర్టే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం పేరెంట్స్ దగ్గర నుంచి. ఐ అప్రిషియేట్ ఇట్. అండ్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారంటే అమ్మాయి చేసే జాబ్ ఏంటి దానికి. అమ్మాయి జాబ్ గురించి మీకు ఏం చెప్పలేదు అన్నారు కదా. ఓకే ఓకే, నేను ఆ పాయింట్ నోట్ చేసుకోవడం మర్చిపోయాను సార్, నోట్ చేసుకున్నాను. సో చెప్పలేదు కాబట్టి చెప్పలేదండి. చెప్పలేదు కాబట్టి నేను మీకు చెప్తానండి. అమ్మాయి జాబ్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ ఉన్నాయి కదండి, సేఫ్టీ పిన్స్ శారీస్ కి, బ్లౌజులకి, బట్టలకి పెట్టుకుంటారు కదా పిన్స్, సేఫ్టీ పిన్స్, పిన్నిస్లు అంటారు తెలుగులో. ఆ పిన్నిస్లన్నీ ఒక అట్టకి లెక్కబెట్టి 12 పిన్నిస్లు, పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు లెక్కబెట్టి 12 పిన్నిస్లు ఒక పేపర్ కతికించాలండి, అదే పెట్టాలండి. కవర్ లో వేసి కవర్ కి పిన్ 12 పిన్స్ ఉన్న 12 పిన్స్ ఒక కవర్ లో వేసి ప్యాక్ చేయాలండి, అదేనండి జాబ్. అది కూడా ఒక జాబా? అదే జాబ్ సార్. ఏ సార్, జాబ్ ఇస్ ద జాబ్. దాన్ని కూడా జాబ్ అంటున్నారా? ఎవ్రీ వర్క్ ఇస్ వర్క్, వర్క్ ఇస్ వర్షిప్. దానికి మనం కాల్ చేయడం. అవును సార్, పిన్నిస్ కి ₹1 ఇస్తాం సార్. పిన్నిస్ ₹1? అవును సార్, కవర్ కి ₹5 ఇస్తాం. ఎన్ని పిన్నిస్లు చేస్తే అన్ని. తను బాగా కష్టపడింది అనుకోండి, నెలకి ₹1,00,000 కూడా సంపాదించుకోవచ్చు 1,00,000 పిన్నిస్లు చేస్తే. కర్ణాకర్ గారు మీరు కంగారు పడకండి, మీ పాప పిన్నిస్లు జాబ్ చేయక్కర్లేదు, ఆ పిన్నిస్లు మీ పాప కూడా గుచ్చుకోవు, మీరు అస్సలు కంగారు పడకండి. ఎందుకంటే మేము ఊరికే ప్రాంక్ కాల్ చేసాము మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి. మీ అమ్మాయి లక్ష్మి కాల్ చేసి ఆడుకోమని చెప్పిందండి. ఊరికే సరదాగా ఆట పట్టించండి మా నాన్నగారిని అని చెప్పేసి మా ఈటీవీ ప్లస్ కి ఫోన్ చేసి చెప్పిందండి. మేము ఈటీవీ ప్లస్ లో మస్త్ టైం పాస్ అనే షో నుంచి మాట్లాడుతున్నాం, చైతు అండ్ కాజల్. ప్రస్తుతానికి చైతు మూతికి లిప్స్టిక్ ఉంది. కర్ణాకర్ గారు లక్ష్మికి చెప్పండి ఏదైనా చెప్పాలనుకుంటే, ఆమె మిమ్మల్ని ఆట పట్టించిందని కాల్ చేసినాం అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. టైం కూడా అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఓకే, వెళ్ళిపోతున్నాం మేము. ఆట ఆడుకున్నాము మస్తుగా. ఈ ఆట కూడా మీకు నచ్చింది అనుకుంటున్నారు కదా. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ అయినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడుకోండి, సరదాగా ఎంజాయ్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Till then, as always, say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all.